ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ భారముతో మీరు ఈ మాటలు వింటున్నారో, మొయ్యలేని ఏ కాడి మీ మీద ఉందో, ఏ వ్యాధి, ఏ అనారోగ్యము, ఏ కష్టము మీరు కలిగి ఉన్నారో, మీరు ఏ పరిస్థితిలో ఉండి మాటలు వింటూ ఉన్నా ఎంత మాత్రం అధైర్యపడకండి. దేవుని మాట మీ జీవితాలను చిగురింపచేస్తుంది, మీ బ్రతుకులను బాగు చేస్తుంది. పడిపోయిన మీ కుటుంబాల్లో మీ పరిస్థితులన్నింటినీ కూడా తిరిగి లేవనెత్తుతుంది. అందువల్ల తండ్రి, నీ స్వరాన్ని నాకు వినిపించండి అయ్యా, నీ మాట నేను వినాలి, నీ స్వస్థత నేను పొందుకోవాలి, నీ శక్తి నాకు కావాలని ప్రార్థన పూర్వక మాటలు వినండి. దేవుని శక్తిని పొందుకోబోతున్నారు. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నారు. మీరు కూడా విశ్వసించండి. విశ్వాసంతో ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరు అనుకుంటూ ఉన్నారేమో, నా కుటుంబం పాడైపోవడానికి నేనే కారణం, నా బిడ్డలు పాడైపోవడానికి నేనే కారణమేమో, నా ఆర్థిక పరిస్థితులన్నీ కూలిపోవడానికి నేనే కారణమేమో, సమస్త నాశనానికి నేనే కారణమేమో, నా అజ్ఞానమే కారణమేమో. నాశనానికి కారణమైన ఈ బ్రతుకు ఇంకెందుకు? నేను పుట్టకుండా ఉంటే బాగుండును. నేను నా కుటుంబానికి నాశనకరంగా ఉన్నాను, నా బిడ్డలకు నాశనకరంగా ఉన్నాను. మరి నేను మరణిస్తే బాగుండును, దేవుడు నన్ను తీసుకువెళ్ళిపోతే బాగుండునని అనుకుంటూ ఈ ఉదయాన్ని మీరు ఈ వాక్యం వింటూ ఉన్నారా? ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ సహోదరి, ఈ వాగ్దానం నీ కొరికే ప్రియ సహోదరుడా. మీరెంత మాత్రం అలా అనుకోవద్దు. ఒకవేళ నువ్వు బలహీనుడివే కావచ్చు, బలహీనురాలివే కావచ్చు, అజ్ఞానుడివే కావచ్చు, అజ్ఞానురాలివే కావచ్చు, కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు చాలా గొప్పవి. దేవుడు గొప్ప ప్రణాళికతో, గొప్ప ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నేను పుట్టించాడు. నువ్వు వ్యర్థంగా పుట్టలేదు. నేనెవ్వరికి మేలుకరంగా లేను, అందరికీ భారంగా ఉన్నాను, పనికిరాని వాడంగా ఉన్నాను, సామాన్యుడును, బలహీనుడును, వ్యర్థుడను. నాకు నేను ఉపయోగపడడం లేదు, ఇంక ఎవరికి ఉపయోగపడతాను? నా బ్రతుకే వ్యర్థము, నా పుట్టుకే వ్యర్థమని నీ జీవితాన్ని చూచుకొని నీవు వేదన పడుతూ, నీ బ్రతుకును బట్టి విసుగుదలతో, నిన్ను నువ్వు చూచుకున్నప్పుడు నీకు అసహ్యత కలుగుతూ జీవిస్తూ ఉన్నావేమో. అయితే దేవుని సృష్టి అయిన నీవు వ్యర్థంగా సృష్టించబడలేదు. ఆయన నిన్ను ఉన్నత స్థితిలో పెట్టడానికి పుట్టించాడు. ఈ లోకంలో నీవు వ్యర్థంగా బ్రతుకుతున్నావు. నీ వల్ల నీ కుటుంబానికి ఉపయోగం లేదు, నీ పిల్లలకు ఉపయోగం లేదు, నీ భార్యకు ఉపయోగం లేదు, నీ భర్తకు ఉపయోగం లేదు, నీ తల్లిదండ్రులకు ఉపయోగం లేదని నిన్ను ఎవరైతే అన్నారో వారికి ఇత్తడి కవచముగా, శత్రువు నశింపచేయలేని ఒక స్థిరమైన బలమైన కవచముగా నీవే, నీ జీవితమే, నీ పనులే, నీ ప్రయత్నాలే వారికి కాపుదలుగా ఉండబోతున్నాయి. ఏ శత్రువు వారి మీద దాడి చేయకుండా, ఏ శత్రు బాణములు వారికి తగులకుండా వారికి ఇత్తడి కవచంగానే ఉండబోతున్నావు. ఇంతవరకు నీవు అనుకుంటూ ఉన్నావు, నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నేను వ్యర్థమని. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు, నీవు అనేకులకు కాపుదల, అనేకులకు రక్షణ కవచంగానే ఉండబోతున్నావు. నీవు జీవించడమే అనేకుల కాపుదలు చేయడానికి. అనేకులు నీ రక్షణలో ఉంటారు.
వారు అనేక సమస్యల నుండి తప్పించుకోవడానికి, అనేక శత్రు ప్రయత్నాలను తప్పించుకోవడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ మాటలు వాడుకుంటాడైనా, నీ జ్ఞానాన్ని వాడుకుంటాడైనా, నీ చేతలను వాడుకుంటాడు, నీ పనులను వాడుకుంటాడు. అనేక రకాలుగా నీవు నీ కుటుంబానికి, నీ సమాజానికి ఆధారంగా ఉంటావు. సాతాను చేసే ప్రతి దాడి నుండి నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని నువ్వు విడిపించే సాధనంగా ఉండబోతున్నావు. ఒకవేళ నీవు ఇలాంటి నిరాశ, నిస్పృహలో ఈరోజు ఉంటే, నేనెవ్వరికీ ఉపయోగపడలేను అనుకుంటూ ఉంటే, జనములకు ఆధారంగా చేయగలిగిన శక్తి నాకుందని దేవుడు అంటున్నాడు. నన్ను గురించి నేను చాలా చిన్న తలంపులు కలిగి ఉన్నాను, నీవైతే నన్ను గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నావయ్యా. నన్ను అనేకులకు రక్షణకు కారణంగా చేయండి, అనేకులను విడిపించే సాధనంగా నన్ను చేయండి. ఇంతవరకు నేను పుట్టకపోతే బాగుండును, నా జీవితం లేకుండా ఉంటే బాగుండునని పలికిన మాటలకు క్షమాపణ చెప్పుకుంటున్నానయ్యా. నేను నిరాశతో పలికిన ప్రతి మాటను క్షమించండి అని క్షమాపణ అడగండి ప్రభువును. నీపైన నీవు కలిగి ఉన్న నమ్మకం చిన్నదై ఉండొచ్చు, ఎందుకంటే నీవు కలిగిన శక్తి సామర్థ్యతలను బట్టి నీవు అలా అనుకోవడం నిజమే కావచ్చు. నీవు కలిగి ఉన్న శక్తి సామర్థ్యతలు తక్కువే, చిన్నవే, కానీ దేవుడు తన శక్తిని కనుగరించి నిన్ను నిలబెడతాడు. ఆనాడు 5 రొట్టెలను 2 చిన్న చేపలను ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించారు. అవి 5,000 మందికి సమృద్ధిగా సరిపోయాయి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలిపోయాయి. అంతగా దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితం కూడా ఒకవేళ చిన్నదే అయి ఉండొచ్చు, నువ్వు బలహీన స్థితిని కలిగి ఉండొచ్చు. అయితే నీ చిన్న జీవితాన్ని, నీ బలహీన పరిస్థితిని ఆయన బలముగా మార్చి అనేకులకు నిన్ను ఇత్తడి ప్రాకారముగా, బలమైన కోటగా, అనేక మందికి ఆశ్రయముగా, ఆధారముగా చేయగలడు ఆయన. నీ జీవితాన్ని నీవే బాగు చేసుకోవాలని చూసినంతసేపు నీవు బాగుని చూడలేవు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారి చేతిలో ఉన్నంతసేపు అవి అంతే ఉన్నాయి. ఎప్పుడైతే అవి తెచ్చి దేవుని చేతిలో పెట్టారో అవి విస్తారంగా అభివృద్ధి చెందాయి. చిన్నవి అయినా అనేక వేల మంది ఆకలిని తీర్చాయి. వారందరికీ సమృద్ధిగా సరిపోయాయి. అవును, నీ చిన్న పరిస్థితిని దేవుని చేతుల్లో పెడితే, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు కలిగి ఉన్నది చిన్నదైనా, నీవేది కలిగి ఉంటే అది దేవుని చేతులకు అప్పగిస్తే దానిని దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. అనేక వేల మందికి నిన్ను ఆధారంగా చేస్తాడు. నిన్ను బట్టి అనేక మంది సమృద్ధితో నింపబడతారు. నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుంది. నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. వారికి గొప్ప ప్రాకారముగా నిన్ను నియమిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను తక్కువే, నా చిన్న ఉద్యోగమే, చిన్న జీవితమే, చిన్న వ్యాపారమే, నేను పనికిరాని వాడని, పనికిరాని దాని, నా కుటుంబం అంతట్లో నేనే తక్కువ, నేనే చిన్న అని నువ్వు అనుకుంటున్నావా? ఆయనపై ఆధారపడి ఆయన చేతులకు జీవితాన్ని అప్పగించుకున్న నిన్ను దేవుడు వారందరికీ ఆధారముగా, వారందరికీ ప్రాకారముగా చేయబోతున్నాడు. విశ్వసించే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీవెంతగా విశ్వసిస్తావో అంతగా దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని కార్యాలు చూస్తావు. కాబట్టి ఈరోజు అందరం కూడా వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానం రిసీవ్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి, మరి ఒక నూతన దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసి ఈరోజు నిన్ను స్తుతించి గొప్ప భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని బ్రతికించి నిలబెట్టినందుకు వందనాలు. బ్రతికించడమే కాకుండా ప్రతి దినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తానని. అవును తండ్రి, ఎవరైతే వాగ్దానం విశ్వసిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని పడగొట్టడానికి ఏ శత్రువు వస్తున్నాడో, వారి జీవితాన్ని పాడు చేయడానికి ఏ సమస్యలు వస్తున్నాయో, ఏ వ్యాధులు వస్తున్నాయో, స్వంత వారే వారి మీద ఒకవేళ దాడి చేస్తూ ఉన్నారేమో, స్వంత వారి మాటలతో వారిని హింసిస్తూ ఉన్నారేమో, వారిని పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నీ బిడ్డలు ఉంచినందుకు వందనాలు. వారిని కాయడానికి, వారిని కాపు కాయడానికి వీరిని ఒక కవచంగా మీరు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. నీపై ఆధారపడిన బిడ్డలందరినీ కూడా ఈ విధంగా మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడ ప్రతి గృహంలో అడుగుపెట్టండి, ప్రతి జీవితంలో మీరు అడుగుపెట్టండి అయినా. ప్రతి ఒక్కరిని అభిషేకించండి. వారి శక్తి కొంచెమైనా
నీ శక్తిని పొందుకొని ముందుకు కొనసాగి గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం కోరుతూ ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరిని నైనా జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి ప్రార్థిస్తున్నామయ్యా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. అదేవిధంగా మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబంలోని ప్రతి సంఖ్యలు తెగిపోవాలి, ప్రతి జీవితంలోని ప్రతి ఆటంకములు తొలగిపోవాలి, ఆర్థిక బంధకాలు తొలగిపోవాలి, పాపపు సంఖ్యలు తొలగిపోవాలి, వ్యసనాలు తొలగిపోవాలి, అప్పు బాధల నుండి విడుదల పొందుకోవాలి, కుటుంబ కలతల నుండి విడుదల పొందుకోవాలి, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కట్టబడాలి, అశాంతి తొలగిపోవాలి, అసమాధానం తొలగిపోవాలి, చింత తొలగిపోవాలి, బాధ తొలగిపోవాలి, వారి హృదయంలో ఉన్న ప్రతి వేదన తొలగిపోవాలి. ఏ వేదనతో ఉండి వాగ్దానాన్ని వింటూ ఉన్నారో తండ్రి, ప్రతి వేదనను విడిపించండి, నెమ్మదితో నింపండి. ఈరోజు ప్రార్థన ముగించగానే గొప్ప శక్తితో వారు లేవాలి, అద్భుతకరమైన నిరీక్షణ వారు కలిగి ఉండాలి. అనేక మందికి చెప్పేవారుగా, అనేక మందికి నిరీక్షణ పుట్టించేవారిగా, విశ్వాసాన్ని పెంచేవారిగా మీరు వారిని నిలబెట్టండి అయ్యా. నీ శక్తి కలిగిన వాక్కుతో వారిని నింపండి. అనేక మందిని ఆదరించే మాటలు వారి నోట్లో పెట్టండి తండ్రి. అనేక మందికి ఆధారంగా వారిని చేయండి తండ్రి. నైనా కోర్టు కేసులో ఉన్న వారిని విడిపించండి తండ్రి. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపార సమస్యలను విడిపించండి నైనా. చేతి పనులను దీవించండి, వ్యవసాయాలను దీవించండి తండ్రి. వివాహాలు కాని బిడ్డల జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భమును తాకినందుకు వందనాలు. ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడేండండి నాయన. ఎంతమంది నీ మీద ఆధారపడ్డారో వారందరినీ జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని చేతులు పెడుతున్నాను. ఏ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారిని వారి కుటుంబానికి ఇత్తడి ప్రాకారంగా మీరు నియమించి ఈరోజు వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని మీరు సఫలపరిచి వారు వెళ్తున్న ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి ఈ దినమును జయకరంగా ముగించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మిమ్మల్ని గురించి మీరు తక్కువ అంచనా వేసుకున్నారేమో ఇంతవరకు. అయితే ఈ రోజు నుండి మీ జీవితాన్ని టోటల్గా దేవుడు మార్చివేయబోతున్నాడు. అందరికీ ఆధారంగా మిమ్మల్ని నియమించబోతున్నాడు. వాగ్దాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాగ్దాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలు పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.